వెల్కమ్ టు SankalpStudySuccess. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో కూడా మనం ప్రాబబిలిటీ క్వశ్చన్స్ని కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేసుకుందాం. లుక్ అట్ దిస్ క్వశ్చన్. Two events A and B are such that P of A equals to 1 by 4, P of A by B equals to 1 by 4 and P of B by A equals to 1 by 2. Consider the following segments అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ ఈ 3 సెగ్మెంట్స్ ఇచ్చాడు. అసలు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఈ మూడింటిలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. నేను ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు బికాస్ ఆఫ్ నో స్పేస్. ఈ మూడింటిలో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ అని వాడు ఇచ్చాడు అనమాట. సో ఇప్పుడు మనం 3 చెక్ చేద్దాం. సరే, ఇచ్చిన పర్టికులర్ డేటా ఏంటన్నా P of A వాల్యూ ఎంత? P of A వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 1 by 4 వాడే ఇచ్చాడు. అండ్ P of A by B, P of A by B ఎంత? 1 by 4 అది కూడా. ఓకే, P of A ఈక్వల్స్ టు 1 by 4, రైట్. సో P of B by A ఎంత ఇచ్చాడు మళ్ళీ? P of B by A, P of B by A ఈక్వల్స్ టు 1 by 2 అన్నాడు. కానీ మనకి P of A ఇంటర్సెక్షన్ B ఇచ్చాడా? ఇవ్వలేదు. P of B వాల్యూ ఇచ్చాడా? ఇవ్వలేదు. అవి రెండు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? సరే, లుక్ ఎట్ హియర్. P of B by A అన్నాడు కదా, అంటే P of A ఇంటర్సెక్షన్ B డివైడెడ్ బై P of A అని అర్థం, అవునా కదా? P of B ఇంటర్సెక్షన్ A అన్న P of B A ఇంటర్సెక్షన్ B అన్న ఒకటే, కాబట్టి ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ డివైడెడ్ బై P of A ఈక్వల్స్ టు 1 by 2, రైట్. P of A ఎంత? 1 by 4 కదా. సో P of A వాల్యూ అటు తీసుకెళ్ళిపోతే నాకు 1 by 2 ఇంటూ 1 by 4 అవుతుంది. అంటే P of A ఇంటర్సెక్షన్ B ఎంత? 1 by 8, అవునా? దిస్ వాల్యూ బికమ్స్ 1 by 8. మరి P of B ఎంత? P of A ఇంటర్సెక్షన్ B 1 by 8 వచ్చింది కదా. సో P of B కావాలి. సో సపోజ్ దీన్నే మనం వాడదాం, P of B by Aనే, అంటే P of A ఇంటర్సెక్షన్ P of ఇది వాడదాం, అప్పుడు మనకి P of B వస్తుంది. సో P of A ఇంటర్సెక్షన్ B అంటే P of A ఇంటర్సెక్షన్ A by B అంటే P of A ఇంటర్సెక్షన్ B by P of B, ఎస్ ఓ నో, ఈక్వల్స్ టు 1 by 4. ఇది వాడాను ఇప్పుడు, రైట్. సో P of A ఇంటర్సెక్షన్ B అంటే 1 by 8 వచ్చింది, డివైడెడ్ బై P of B ఈక్వల్స్ టు 1 by 4, అవునా? సో P of B తీసుకొస్తే నాకు 1 by 8 డివైడెడ్ బై 1 by 4 వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 4 2s 8, ఇట్ రిజల్ట్స్ టు 1 by 2. అంటే P of B వాల్యూ ఎంత? 1 by 2. ఇలా ఉంచండి. ఇప్పుడు P of A తెలుసు, P of B తెలుసు, P of B by A, P of A by B అండ్ P of A ఇంటర్సెక్షన్ B కూడా తెలుసు, రైట్. సరే, ఇప్పుడు మనం P of ఒక్కొక్కటి మనం చెక్ చేద్దాం, రైట్. సో P of A bar by B bar ఈక్వల్స్ టు 3 by 4 అనేది కరెక్టా రాంగా అనేది మనం చెక్ చేద్దాం, ఓకేనా? సరే, సో వాట్ ఈస్ P of A bar by B bar? A bar B bar by B bar అన్న, A కాంప్లిమెంట్ బై B కాంప్లిమెంట్ అన్న ఒకటేనా, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని ఎట్లా రాయొచ్చు? P of A కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ డివైడెడ్ బై P of B కాంప్లిమెంట్ అని రాయొచ్చు, అవునా? ఎస్ ఓను, రెండింటికి ఇంటర్సెక్షన్ చేసి డివైడెడ్ బై డినామినేటర్ ఉన్న టర్మ్ వేసుకోవడమే. సో P of A bar ఇంటర్సెక్షన్ B bar అంటే P of A యూనియన్ B హోల్ బారేనా, అవునా? ఇంటర్సెక్షన్ కాస్త యూనియన్ అయినప్పుడు రెండు ఇండివిజువల్ బార్స్ కాస్త టోటల్ బార్ అయిపోతుంది, డివైడెడ్ బై P of B bar అంటే 1 minus P of B అని రాయొచ్చు, ఈక్వల్స్ టు P of A కాంప్లిమెంట్ అంటే 1 minus P of A. అదేవిధంగా దిస్ బికమ్స్ 1 minus P of A యూనియన్ B అవుతుంది, అవునా? హోల్ డివైడెడ్ బై 1 minus P of B, రైట్. ఓకే, సో 1 minus P of A యూనియన్ B అంటే 1 minus, ఇది అడిషన్ థీరం యూస్ చేయండి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ పెట్టాం. సో P of A ప్లస్ P of B మైనస్ P of A intersection B, ఓకేనా? హోల్ డివైడెడ్ బై 1 minus P of B, రైట్, ఈక్వల్స్ టు 1 minus P of A ఎంతనా? 1 by 4 ప్లస్ P of B ఎంత? P of B 1 by 2, రైట్. ఓకే, మైనస్ P of A intersection B is 1 by 8, రైట్ ఆర్ నాట్? 1 minus P of B ఎంత మళ్ళీ? P of B itself is nothing but only 1 by 2. సరే, దీన్ని మనం సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ 2 + 1 is 3 by 4, ఇక్కడ లేదా చూడండి, ఇవి 1 by 4 + 1 by 2 - 1 by 8 ఉంది కదా, దీని డినామినేటర్ మొత్తాన్ని 1 by 8 కింద మార్చేద్దాం. అంటే ఇక్కడ 4 పెట్టి 2 4s 8, సో 8 దిస్ ఇస్ 4, ఇది 8 దిస్ ఇస్ 2, 6 - 1 is 5 by 8, అవునా? సో దిస్ వాల్యూ బికమ్స్ 5 by 8. సో 1 - 5 by 8 ఎంత మళ్ళీ? 3 by 8 వస్తుంది, రైట్. సో 3 by 8, సో న్యూమరేటర్ వాల్యూ ఈజ్ 3 by 8 డివైడెడ్ బై 1 minus 1 by 2 ఈజ్ 1 by 2 అగైన్, 2 4s 8 కదా, అంటే 3 by 4, అవునా? సో P of A bar by P of B bar ఎంత? 3 by 4 వచ్చింది మనకి. ఎస్, దిస్ వన్ ఈజ్ కరెక్ట్, అవునా? స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. ఇప్పుడు మనం స్టేట్మెంట్ 2 చూడండి. A అండ్ B ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటున్నాడు. A అండ్ B రెండు ఈవెంట్స్ కూడా మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అవ్వాలి అంటే వాట్ ఈస్ ద కండిషన్? P of A ఇంటర్సెక్షన్ B షుడ్ బి ఈక్వల్స్ టు 0, అవునా? P of A ఇంటర్సెక్షన్ B వాల్యూ 1 by 8 ఇది కానీ 0 అయిందా? అవ్వలేదు. కాబట్టి A అండ్ B ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, దిస్ ఈజ్ రాంగ్. అర్థమైందా? ఇప్పుడు మనం థర్డ్ వన్ చెక్ చేద్దాం. P of A by B ప్లస్ P of A by B కాంప్లిమెంట్. సరే, P of A by B అంటే P of A ఇంటర్సెక్షన్ B డివైడెడ్ బై P of B, ఎస్.
ప్లస్ పీ ఆఫ్ ఏ బై బీ కాంప్లిమెంట్ అంటే పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బీ కాంప్లిమెంట్ డివైడెడ్ బై పీ ఆఫ్ బీ కాంప్లిమెంట్. ఇంతే కదన్నా. ఇప్పుడు దీని యొక్క వాల్యూ మనకి 1కి ఈక్వల్ అయింది అనుకోండి, థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. ఓ మై గాడ్, అనవసరంగా చెప్పాను. పీ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఇది పీ ఆఫ్ బీ బై ఏ, పీ బై ఎంతనా 1/2, రైట్. ఓకే, సో వాల్యూ మనకి 1 వచ్చింది అనుకోండి, ఇది కరెక్ట్. ఇది దీని వాల్యూ 1 రాకపోతే దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఎస్, రైట్, చెక్ చేద్దాం. పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 1/8 డివైడెడ్ బై పీ ఆఫ్ బి అంటే 1/2. ఓకే, ప్లస్ నాన్న పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే అర్థం ఏంటి? లిజన్, పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే పీ ఆఫ్ ఏ మైనస్ పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడెడ్ బై పీ ఆఫ్ 1 మైనస్ పీ ఆఫ్ బి కదా. ఇది ఎట్లా రాశాను సార్ అని మీరు అడుగుతారు. ఈ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సి ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అన్నాడు కదా, సపోజ్ ఇవి రెండు ఈవెంట్స్ ఏ బి, రైట్. సి జాగ్రత్తగా చూడండి పెన్ను వెనక, ఇది మొత్తం ఏ అవునా, ఇది మొత్తం బి అవునా, ఇది ఏ ఇంటర్సెక్షన్ బి, ఈ మధ్యలో ఉన్న ఈ చిన్న సర్కిల్ ఇది ఏ ఇంటర్సెక్షన్ బి, ఏకి బికి కామన్గా ఉన్న పార్ట్. ఏ అంటే ఏంటి? ఇది మొత్తం కదా, ఇదేమో ఏ ఇంటర్సెక్షన్ బి కదా, నాట్ బి అంటాడు. బి కాంప్లిమెంట్ అంటే ఏది? ఇది బి కాంప్లిమెంట్, బి కానిది. బి కాంప్లిమెంట్ అంటే బి కానిది. ఇది మొత్తం, ఇది మాత్రమే బి అంటే ఇది బి కాదు కదా, అవునా కదా. నాకు కావాల్సింది ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్, ఇది మొత్తం ఏ, దానిలో ఇదంతా బి కాంప్లిమెంట్. ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పార్ట్ ఏంటి? ఇదేనా? మళ్ళీ ఇంటర్సెక్షన్ అంటే కామన్ పార్ట్. సో ఏలో బి కాంప్లిమెంట్ ఉంది, ఈ రెండింటికి ఏ బి కాంప్లిమెంట్, ఈ రెండింటి యొక్క కామన్ పార్ట్ ఇదే కదా, రైట్. నాకు ఈ కామన్ పార్ట్ నేను ఎలా రాయొచ్చు? టోటల్ ఏలోంచి ఈ ఏ ఇంటర్సెక్షన్ బిని తీసేసాను అనుకోండి, అప్పుడు నాకు మిగిలేది ఇదేనా, రైట్. దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ వన్. టోటల్ ఏలోంచి ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ తీసేస్తే నాకు మిగిలేది ఈ టర్మ్. అర్థమైందా? అలా రాసాం అనమాట ఫార్ములా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మరి పీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి అంటే అప్పుడు పీ ఆఫ్ బి మైనస్ పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వస్తుంది. ఓకేనా, సరే. సో పీ ఆఫ్ ఏ ఎంతనా? ఇట్స్ 1/4 మైనస్ పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మళ్ళీ 1/8 హోల్ డివైడెడ్ బై ఇట్స్ 1 మైనస్ పీ ఆఫ్ బి. వాట్ ఈస్ పీ ఆఫ్ బి? 1/2, రైట్. ఓకే, సో దిస్ ఇస్ 4, దిస్ ఇస్ 1/4 ప్లస్ 1/4 minus 1/8. So 2/8 and రాయొచ్చు కదా 1/4 ని. So 2 minus 1 is 1, 1/8. 1/8 divided by 1 minus 1/2 is 1/2 again. 2 4s 8. అంటే ఇది కూడా 1/4. So 1/4 plus 1/4 is 1/2. అవునా కదా. 2/4 that is nothing but 1/2. సో ఇక్కడ ఏమంటున్నాడు? P of A by B plus P of A by B complement is equal to 1 అంటున్నాడు. కానీ అసలు ఎంత వస్తుంది? 1/2 వస్తుంది. కాబట్టి ఇది కూడా మనకి రాంగే. కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. అర్థమైందా? అది ఆప్షన్స్లో ఉంది. ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్, ఇవి రెండు తప్పు. అర్థమైందా? ఇలా చెక్ చేసుకోవాలి. సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. Okay friends, look at the next question. The 5 red roses and 5 white roses of different sizes are used in preparing a garland. Garland concept వచ్చింది. The probability of red and white roses come alternatively is. Okay. గార్లెండ్ కాన్సెప్ట్లో గార్లెండ్ కానీ బీడ్స్ కానీ ఈ కాన్సెప్ట్లో మనకి ఫార్ములా ఏం తెలుసు? n-1 ఫ్యాక్టోరియల్. అంటే ఒక రౌండ్ షేప్లో ఉన్నప్పుడు n ఫ్యాక్టోరియల్ అని చెప్పము, n-1 ఫ్యాక్టోరియల్ అని చెప్తాం సర్క్యులర్ పర్మిటేషన్లో. అవునా కదా. లీనియర్ పర్మిటేషన్ అయితే n ఫ్యాక్టోరియల్, సర్క్యులర్ పర్మిటేషన్ అయితే n-1 ఫ్యాక్టోరియల్. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఇక్కడ చూడండి, 5 రెడ్ రోజెస్ అన్నాడు, 5 వైట్ రోజెస్ అన్నాడు. ఇవి ఒక గార్లెండ్లో అరేంజ్ చేయాలంట. అంటే సపోజ్ నేను చూడండి, టోటల్ ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి? టోటల్ 10 ఫ్లవర్స్ ఉన్నాయి. అవునా కదా. గార్లెండ్లో టోటల్ 10 ఫ్లవర్స్ని అరేంజ్ చేయాలంటే టోటల్ కేసెస్ ఏమవుతాయి అంటే అకార్డింగ్ టు n-1 ఫ్యాక్టోరియల్ 10-1 ఫ్యాక్టోరియల్ వస్తుంది. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఇస్ 9 ఫ్యాక్టోరియల్. అవునా? ఎస్. సో ఇప్పుడు నేనేం చేయాలి? నాకు ఫేవరబుల్ అవుట్కమ్స్ కావాలి. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి? ద ప్రాబిలిటీ ఆఫ్ రెడ్ అండ్ వైట్ రోజెస్ కమ్ ఆల్టర్నేటివ్లీ అంటున్నాడు. అంటే ఇప్పుడు రెడ్ వచ్చింది అనుకోండి, తర్వాత వైట్ రావాలి, మళ్ళీ రెడ్ రావాలి, తర్వాత వైట్ రావాలి, తర్వాత రెడ్ రావాలి, తర్వాత వైట్ రావాలి, తర్వాత రెడ్ రావాలి. ఇన్ని వచ్చాయి 1 2 3 4, ఇంకొక 5, ఇంకొక రెడ్ రావాలి. అంతేనా? 1 2 3 4 5. అలాంటప్పుడు వైట్స్ ఎన్ని వస్తాయి? 1 2 3 4 5 వైట్స్. సరిపోయిందా? ఇలా గార్లాండ్ని మనం ప్రిపేర్ చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, సి ఆల్టర్నేట్గా రావాలంటున్నాడు. అంటే రెడ్ పక్కన వైట్స్ ఉండాలి, అటు ఇటుకు, వైట్ పక్కన అటు ఇటు రెడ్స్ ఉండాలి. దట్ ఈస్ నాట్ కమ్ ఆల్టర్నేటివ్లీ. అంటే సి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెడ్స్ని అరేంజ్ చేస్తున్నాను. 1 ఫస్ట్ 10 ప్లేసెస్ వేద్దాం. 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు 10 సరిపోతాయా? 1 2 3
1 2 3 4 5 6 7 8 9 10 సరిపోయింది కదా. ఇప్పుడు చూడండి రెడ్ ఫ్లవర్స్ని అరేంజ్ చేస్తాను. ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 1 2 అంటే రెడ్ రోజ్ 1, సెకండ్ రెడ్ రోజ్, థర్డ్ రెడ్ రోజ్, ఫోర్త్ రెడ్ రోజ్ అండ్ ఫిఫ్త్ రెడ్ రోజ్. ఈ 5ని నేను ఇక్కడ R1 అక్కర్లేదు, ఇక్కడ R2 పెట్టచ్చు, R3 పెట్టచ్చు, R4 పెట్టచ్చు, R5 పెట్టచ్చు. అంటే టోటల్ ఈ 5 ప్లేసెస్లో నేను 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. అవునా? ఎస్ ఆర్ నో? రైట్. తర్వాత వైట్ రోజెస్ని నేను ఎన్ని ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు అంటే లిజన్ కేర్ఫుల్లీ, నాకు ఇంకెన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 1 2 3 4 5. అవునా కదా? సో ఈ 5 ప్లేసెస్లో నేను ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? ఇలా అరేంజ్ చేయొచ్చు. అయితే ఇక్కడ లిజన్ కేర్ఫుల్లీ, ఇక్కడ మళ్ళీ మనం n-1 ఫ్యాక్టోరియల్ ఫార్ములా వాడాలి. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇవి సర్క్యులర్ ప్లేసెస్లో అరేంజ్ చేసినప్పుడు ఆర్కి రెడ్ రోజెస్ కూడా n-1 ఫ్యాక్టోరియల్ వేయాలి కదా, అలాంటప్పుడు 4 ఫ్యాక్టోరియల్ వస్తుంది కదా అనుకోవచ్చు. లిజన్ ఫ్రెండ్స్, ఇవి ఫిక్స్డ్ ప్లేసెస్. మనం ఆల్టర్నేటివ్లీ అన్నప్పుడు ముందు ఏదైనా వైట్ రోజ్ని కానీ రెడ్ రోజ్ని కానీ ముందు ఫిక్స్ చేసుకోవాలి. అర్థమైందా? ఫిక్స్ చేసేసాను రెడ్ రోజెస్ని. ఇప్పుడు వైట్ రోజెస్ని వేస్లో అరేంజ్ చేయాలి. ఇప్పుడు వైట్ రోజెస్కి మనం n-1 ఫ్యాక్టోరియల్ వాడతాం. వైట్ రోజెస్ని ఇప్పుడు రౌండ్గా ఎక్కడైనా అరేంజ్ చేయొచ్చు కదా. అవునా కదా? గార్లాండ్లో రిమైనింగ్ ప్లేసెస్లో. కాబట్టి 5 ప్లేసెస్లో 5 రెడ్ రోజెస్ని అరేంజ్ చేయాలంటే 5-1 ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ నథింగ్ బట్ 4 ఫ్యాక్టోరియల్. అవునా కదా? ఇక్కడ మరొక విషయం, ఇవి మనకి ఫేవరబుల్ నెంబర్ ఆఫ్ కేసెస్. ఇంకొక విషయం ఏంటంటే గార్లాండ్ కాన్సెప్ట్లో ఇలా అరేంజ్ చేయొచ్చు, ఇలా అరేంజ్ చేయొచ్చు. అవునా కదా? కాబట్టి రిపీటెడ్ అంటే 2 ఫ్యాక్టోరియల్ వేస్తాం. ఇక్కడైనా అంతే, ఇలా అరేంజ్ చేయొచ్చు, ఇలా అరేంజ్ చేయొచ్చు, 2 ways. కాబట్టి డినామినేటర్లో 2 ఫ్యాక్టోరియల్. సో దీస్ ఆర్ ద ఫేవరబుల్ కేసెస్, దీస్ ఆర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్. కాబట్టి ప్రాబిలిటీ ఎంత? ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ ప్రాబిలిటీ ఆఫ్ రెడ్ అండ్ వైట్ రోజెస్ కమ్ ఆల్టర్నేటివ్లీ అంటే 5 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ హోల్ డివైడెడ్ బై 9 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. అసలు 2 ఫ్యాక్టోరియల్ వేయకపోయినా పర్వాలేదు, బికాస్ 2 క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి. సో క్యాన్సిల్ అయిపోయింది. సో 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, మళ్ళీ 4 అంటే 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 హోల్ డివైడెడ్ బై 9 ఫ్యాక్టోరియల్ అంటే 9 ఫ్యాక్టోరియల్ అంటే 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు కదా. ఇక్కడ ఇది మొత్తం ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుందా? సో 3 2s 6 4 2s 8. అవునా కదా? సో 1 డివైడెడ్ బై 9 ఇంటూ 2 ఇంటూ 7 అంటే 1/18 ఇంటూ 7, 18 7s 126. కాబట్టి 1/126. అవునా? విచ్ ఆప్షన్ అనా? ఆప్షన్ బి. అర్థమైందా? బ్యూటిఫుల్ క్వశ్చన్, ప్లీజ్ నోట్ దిస్. అంటే ఇక్కడ మనం వైట్ రోజెస్ని అరేంజ్ చేస్తాం. W1 W2 W3 W4 అండ్ ఇట్స్ W5. 5 వైట్ రోజెస్. రైట్? రెడ్ రోజెస్ని ఫిక్స్ చేసాం, వైట్ రోజెస్ని n-1 ఫ్యాక్టోరియల్లో రాసాం. ఓకేనా? ప్లీజ్ నోట్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద ప్రాబబిలిటీ ఫంక్షన్ ఆఫ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ x, RV అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, ర్యాండమ్ వేరియబుల్. ఓకే, the probability function of a random variable x is given by p of x equals to k equal to 3 power ck by k factorial for k equals to 1 2 3 4 and so on, where c is a constant, then c is అంటున్నాడు. మనకి ర్యాండమ్ వేరియబుల్ x అనే దాని యొక్క ప్రాబబిలిటీ ఫంక్షన్ ఇచ్చేసాడు 3 power ck by k factorial అని, వేర్ k equals to 1 2 3 4 and so on. c అనేది ఒక కాన్స్టెంట్ అంటే ఒక నెంబర్. c వాల్యూ కనుక్కోవాలి మనం. సరే, ఒకటి గుర్తుపెట్టుకోండి, p of x equal to k అంటే ఎంత ఇచ్చాడు? 3 power ck by k factorial. అవునా కదా? c summation of all probabilities k equals to 1 to n అనుకోండి సపోజ్. సో k వాల్యూస్ని 1 దగ్గర నుంచి n వరకు తీసుకుని వీటి అన్నిటి యొక్క సమ్మేషన్ చేసామనుకోండి, సమ్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్ ఈక్వల్స్ టు 1 ఆల్వేస్. అవునా కదా? కాబట్టి సిగ్మా p ఆఫ్ x ఈక్వల్ టు k ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు 1. అవునా కదా? ఎస్ ఆర్ నో? రైట్ ఆర్ నాట్? అంటే k ప్లేస్లో ఫ్రమ్ k ఈక్వల్స్ టు 1 to n, సపోజ్ ఇవి n వరకు ఉన్నాయి అనుకోండి. ఓకేనా? k ప్లేస్లో 1 దగ్గర నుంచి మనం సబ్స్టిట్యూట్ చేస్తే n వాల్యూ వరకు సబ్స్టిట్యూట్ చేస్తే మనకి టోటల్ సమ్మేషన్, సిగ్మా అంటే సమ్మేషన్ కదా, వాటి అన్నిటి యొక్క ప్రాబబిలిటీస్ నాట్ చేస్తే 1 వస్తుంది. అంటే సో k ప్లేస్లో 1 పెడుతూ ఉండండి, దాని ఎలా వస్తుంది సమ్మేషన్ చేయండి. సో 3 power c ఇంటూ 1 ఈజ్ c బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 power ఇట్ ఈస్ ఏం చెప్పచ్చు, ఇట్ ఈస్ ఐ థింక్ ఇట్ ఈస్ 3 power ck, రైట్? 2c, 3 power 2c వస్తుంది. అవునా? ఎస్. డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 power 3c డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ ఇఫ్ సో ఆన్ అప్ టు ఎక్కడ వరకు? అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ వరకు. నేను ఇక్కడ n వరకు రాశాను, బట్ ఇన్ఫినిటీ వేసుకోండి. వాడు అక్కడ n అని మెన్షన్ చేయలేదు కదా, అంటే ఇన్ఫినిటీ వరకు అని దాని అర్థం.
సరే, సో ఇప్పుడు దిస్ సమ్మేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా, దిస్ సమ్మేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 1. నేనేం చేస్తానంటే దీన్ని కొంచెం మాడిఫై చేస్తాను. 3 power c, ఇది 3 power 2cని 3 power c హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా, 3cని 3 power c హోల్ క్యూబ్ అని రాయొచ్చు కదా, అవునా కదా, రాయొచ్చు. సో ఇప్పుడు అటు ఇటు నేను ఏం చేస్తానంటే 1ని యాడ్ చేస్తాను. ఎందుకు ఇలా యాడ్ చేశాను అంటే ఇప్పుడు 1 + 1 ఏమవుతుంది, 2 అయిపోతుంది ఇక్కడ. అంటే దిస్ ఫార్ములా 1 + 3 power c by 1 factorial plus 3 power c whole square by 2 factorial plus 3 power c whole cube by 3 factorial and so on, ఇది ఎట్లా ఉంది చూడడానికి, 1 + x by 1 factorial plus x square by 2 factorial plus x cube by 3 factorial plus and if so on, this is nothing but e power x. అవునా, e power x యొక్క ఎక్స్పాన్షన్. అంటే x ప్లేస్లో 3 power c ఉంది, అంటే దీన్ని ఎలా రాయొచ్చు, e power 3 power c ఈక్వల్స్ టు x ప్లస్ 3 power c ఈక్వల్స్ టు 2 అని దాని అర్థం, అవునా కదా. టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్, అంటే 3 power c log e ఈక్వల్స్ టు log 2, అవునా కదా. log e వాల్యూ 1 ఏనా, లాగ్ అప్లై చేశాను రెండు సైడ్కి, 3 power c ముందుకు వచ్చేస్తుంది. సో log e వాల్యూ 1 కాబట్టి 3 power c ఈక్వల్స్ టు log 2, అవునా. సో c కావాలి, మళ్ళీ లాగ్ అప్లై చేయండి, c ఇంటూ log 3 ఈక్వల్స్ టు log ఆఫ్ log 2 అవుతుంది టు ద బేస్ c, అవునా కదా. ఎస్ అవును. సో మళ్ళీ ఇప్పుడు నాకు c కావాలి కదా, వెయిట్, ఎస్. సో log ఆఫ్ log 2 అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇలా అవసరం లేదు, వెయిట్ ఫ్రెండ్స్. సో 3 power c ఈజ్ ఈక్వల్ టు log 2, ఎస్ అవును. నాకు c కావాలి, 3 అటు పంపిస్తాను అనుకోండి, నాకేం చేయొచ్చు, log టు ద బేస్ 3 అని రాస్తాను. ఈ 3ని ఇటు తీసుకెళ్తే log టు ద బేస్ 3 అయిపోతుంది. లోపల ఫంక్షన్ ఇంకేముంది, log 2 ఉంది. ఇక్కడ log 2 టు ద బేస్ c ఈ ఫంక్షన్, రైట్. ఈ పవర్ నాటి తీసుకెళ్ళిపోయాం కదా. సో 3 power c అంటే log టు ద బేస్ c టు ద log 2 టు ద బేస్ c, మళ్ళీ c కావాలి కాబట్టి 3 నాటి తీసుకెళ్ళిపోతే log టు ద బేస్ 3 ఆఫ్ ద ఫంక్షన్ log 2 టు ద బేస్ c. అర్థమైందా ఇప్పుడు, రైట్. సో ఈ c వాల్యూ ఎంత, log ఆఫ్ log 2 టు ద బేస్ c టు ద బేస్ 3. విచ్ ఆప్షన్ అన్నా, log 2 టు ద బేస్ c టు ద బేస్ 3, ఆప్షన్ c, రైట్. సచ్ ఏ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓన్లీ ద థింగ్ ఈజ్ ఒక్కసారి మీరు ఈ ఎక్స్పాన్షన్స్ అన్ని ఒకసారి మీరు బై హార్ట్ చేసుకోండి. మీకు హ్యాండ్ బుక్లో ఉంటాయి లేదా టెక్స్ట్ బుక్లో ఉంటాయి ఖచ్చితంగా. e power x ఫార్ములాస్, e power -x ఫార్ములాస్, బైనామియల్ థియరంలో మీరు నేర్చుకునే ఉంటారు, రైట్. sin x ఎక్స్పాన్షన్, cos x ఎక్స్పాన్షన్, tan x ఎక్స్పాన్షన్, ఇవన్నీ ఒక్కసారి మీరు రివైజ్ చేసుకోండి. log x ఎక్స్పాన్షన్, ఇవన్నీ చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, లెట్ us see that. Well, I hope you enjoy this lecture. Please do like, comment and share. Don't forget to subscribe. Thank you so much. See you in the next session. Take care. Bye-bye.